నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. భారీ వర్షం లేదు, ప్రతికూల వాతావరణము లేదు, క్లియర్ స్కై. కానీ టేక్ ఆఫ్ అయిన కొద్ది నిమిషాలలోనే లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. ఈ విషాద ఘటనకు కారణం ఏమై ఉంటుంది అన్న విషయంపై ఇప్పుడు అధికార వర్గాలు దృష్టి సారించాయి. గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్ ఇండియాకు చెందిన AI-171 విమానం టేక్ ఆఫ్ అయిన కొద్ది నిమిషాలలోనే కూలిపోయింది. ఆ సమయంలో విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు ఉన్నారు. టేక్ ఆఫ్ అయిన వెంటనే విమానం కూలిపోవడంతో విమానాశ్రయం పక్కనే ఉన్న ప్రాంతాలలో కూడా భారీ ఎత్తున ఆస్తి ప్రాణ నష్టం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వైడ్ బాడీ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానంలో ఒకేసారి 300 మంది ప్రయాణించే అవకాశం ఉంటుంది. కూలిపోయిన ఈ ఫ్లైట్ గత 11 సంవత్సరాలుగా సేవలు అందిస్తోంది. అహ్మదాబాద్ నుంచి లండన్ లాంగ్ డిస్టెన్స్ ఫ్లైట్ కావడంతో ఇందులో ఇంధనం కూడా చాలా ఎక్కువగా ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు వచ్చాయి. టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే పైలట్స్ నుంచి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి మేడే కాల్ వచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. మేడే కాల్ అంటే తాము తీవ్ర ప్రమాదంలో ఉన్నాము అనే విషయాన్ని తెలియచేయడం. ఏటీసీ సిబ్బంది తరువాత పైలట్స్తో మాట్లాడే ప్రయత్నం చేసేలోగానే భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఎయిర్ ఇండియా డ్రీమ్ లైనర్ ఘోర ప్రమాదానికి గురి కావడంతో మరోసారి ఇప్పుడు బోయింగ్ విమానాలపై చర్చ తెర మీదకు వచ్చింది. గతంలో కూడా ఈ విమానాలలో పెద్ద ఎత్తున సాంకేతిక సమస్యలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇంత భారీ ప్రమాదం చోటు చేసుకోవడం మాత్రం ఇదే మొదటిసారి. ఈ 787 డ్రీమ్ లైనర్ విమానం ఒకేసారి నాన్ స్టాప్గా 13,530 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. లాంగ్ డిస్టెన్స్ రూట్స్లోనే వీటిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. బోయింగ్కు చెందిన 777, 787 విమానాలలో ఎన్నో సాంకేతిక సమస్యలు ఉన్నాయని గతంలో ఒక విజిల్ బ్లోయర్ సంచలన ఆరోపణలు చేశారు. వీటి వల్ల దీర్ఘకాలంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అని హెచ్చరించారు. అయితే ఈ ఆరోపణలను బోయింగ్ కొట్టిపారేసింది. తమ విమానాలు అన్ని నిబంధనల ప్రకారం అన్ని సురక్షిత చర్యలతోనే తయారు చేస్తున్నట్లు వెల్లడించింది. అహ్మదాబాద్లో జరిగిన ప్రమాదంలో కూలిపోయిన ఫ్లైట్ బ్లాక్ బాక్స్ను విశ్లేషించిన తర్వాత కానీ ఈ ప్రమాదానికి గల అసలు కారణాలు వెల్లడయ్యే అవకాశాలు లేవు అని అధికారులు చెబుతున్నారు.